ఊరియా కూడా ఉన్నారు బైబిల్లో. మీరందరూ ఇటు చూడాలి. నేను ఆ మాట చెప్పకూడదు పందాగల. ఇటు చూడండి అనకూడదు. వాక్యం ప్రకటించబడుతున్నంత సేపు వాక్యం వినేవారు వాక్యం ప్రకటిస్తున్న దైవజనుని వైపే చూడాలి. ఆమేన్. నేనేం చెప్తానంటే, వాక్యం ప్రకటించబడుతూ ఉండగా మీ ముఖం కిందకు కానీ లేకపోతే ప్రక్కకు కానీ తిప్పుతున్నారంటే మీరు దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు. వాక్యము పట్ల ఆసక్తి లేకపోతే దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలు కానీ భౌతిక కార్యాలు కానీ నీ జీవితంలో చూడలేవు. నువ్వు దేవుని కార్యాలు పొందుకోలేవు, ఎవరైనా సరే. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించగలిగితే నేను చెప్తున్న మాట, ఇతడు హిత్తీయుడగు ఊరియా, ఇతడు ఒక సైనికుడు. చెప్పండి, ఎవరైనా సైనికుడు. సాధారణంగా సైనికులకు విశ్రాంతి అనేది, సైన్యంలో ఉన్న వారికి ఏముండదు, విశ్రాంతి ఉండదు. నాకు ఒక సైనికులు చెప్పిన మాట, ఎందుకంటే మా పిల్లల్లో చాలా మంది మిలిటరీలో ఉన్నారు. మా ఆత్మీయ జీవితంలో మా సంఘ పరిచయంలో రక్షించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో తెలిసిన దేవుని సహోదరులు కూడా సైనికులుగా ఉన్నవారు ఉన్నారు. సైనికులకు ప్రశాంతంగా కూర్చొని హాయిగా భోజనం చేసే అంత సమయం కూడా ఉండదు. భోజనం చేస్తూ ఉండగానే వాళ్ళకి యుద్ధానికి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్తారు, అలా కూర్చొని కాసేపు విశ్రాంతి అనే ఒక చెట్టు క్రిందో లేకపోతే ఒక ఏటి ఒడ్డునో లేకపోతే ఒక మంచులోనో లేకపోతే అక్కడ ఒక గుహలోనో అలా కూర్చొని కాసేపు విశ్రాంతి కునికేద్దాం అనుకునే లోపలనే సైరన్ మోగుతుందంట. వెంటనే అలర్ట్ అయిపోవాలి. అంటే సైనికుడు అనే వ్యక్తి అవిశ్రాంతిగా పనిచేసేవాడు. ఆమేన్. చెప్పండి, హూ ఇస్ ద సోల్జర్? రెస్ట్లెస్. మాట్లాడాలి, మీరు మౌనంగా ఉండకూడదు. మౌన వ్రతం పాటిస్తున్నారా? అలాంటి ఏమైనా ఉన్నాయా? విశ్రాంతి కాదు, అవిశ్రాంతిగా, లేకుండా, అది విశ్రాంతి లేకుండా పని చేసేవాడే సైనికుడు. మాట్లాడాలి అందరూ. చెప్పండి, సైనికుడు ఎవరు? విశ్రాంతి లేకుండా పని చేసేవాడే సైనికుడు. ఇంకో మాట చెప్తాను. సైనికునికి ఉన్న లక్షణం ఏంటంటే, సైనికునికి రాగద్వేషాల మీద ప్రీతి ఉండదు. తన మీద తనకుండదు, తన కుటుంబం మీద కూడా. ఒక సైనికుడు ఉన్నాడు, ఇంటికి వచ్చాడు. ఈ లోపల ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, నువ్వు ఉండాలి అన్నారు. ఈ లోపల వెంటనే మీరు ఈ సాయంత్రానికి బయలుదేరాలన్నారు. సాయంత్రమే ఫంక్షను, సాయంత్రం 6ంటికి ఫంక్షను, 3ంటికి ట్రైన్ ఎక్కాలి. ఏం చేస్తాడు? ఈ లోకంలో ప్రేమ, ఆప్యాయతలు, మమతానురాగాలు, బంధాభిప్రాయాలన్నిటినీ తృణప్రాయముగా తెంచివేసి తన కర్తవ్యము యొక్క సాధన కొరకై ముందుకు వెళ్ళేవాడే సైనికుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అండ్ థర్డ్ థింగ్, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. సైనికుడు అనేవాడు శక్తి లోపం లేకుండా పనిచేసేవాడు. శక్తిని దాచుకుంటే వాడు సైనికుడు అవ్వలేడు, వాడు సైన్యంలో కూడా ఉండలేడు. ఒకవేళ శక్తిని దాచుకొని సైన్యంలో ఉండాలనుకుంటే సైన్యంలో ఉంచరండి. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆమేన్. వినాలి, కొన్ని మాటలు చెప్పి నేను నా అంశంలోకి వెళ్తాను. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే అక్కడక్కడ కొంతమంది ఇలా ఉంటారు. ఏంటన్నా తీసుకున్నారు వాక్యం, ఏంటన్నా పక్కకు పోతున్నారా అనుకుంటారు. పక్కకు పోయి నేను రైట్లోకే వస్తా. ప్రభు స్తోత్రం చెప్పండి. ముందు నా మనసులో దేవుడు పెట్టిన కొన్ని మాటలు చెప్పి అప్పుడు వస్తాను నేను. అప్పుడు దాకా కొన్ని మాటలు మీరు వినాలి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈ ఊరియా ఒక సైనికుడు. చెప్పండి, ఎవరైనా సైనికుడు. చాలా కాలం అయిపోయింది తన ఇంటికి వెళ్ళి. తనకు వివాహమైంది, భార్య ఉంది. చెప్పండి, ఎవరున్నారు? వివాహమైంది, భార్య ఉంది. ఓ రోజున రాజుగారు తను పిలిచి, నువ్వు ఇంటికి పో, విశ్రాంతి తీసుకో, ప్రశాంతంగా కడుపు నిండా అన్నం తిను, హాయిగా సుఖపడు, సంతోషించమన్నాడు.
ఏమండి, సైనికులకి ఈ అవకాశం దొరికితే ఎవడైనా వదులుకుంటాడా? చెప్పాలి. వదులుకుంటారా? ఎవ్వరు వదులుకోరు. అసలు ఎప్పుడు వస్తుందా అవకాశం అని ఎదురు చూస్తారు. స్తోత్రం చెప్పండి. మీలో కూడా ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే ఎప్పుడు వదిలిపెడితే తొందరగా వెళ్దాం అన్నట్టుగా ఉంటారు. ప్రభు స్తోత్రం చెప్పండి. చర్చికి వచ్చే వాళ్ళలో కొంతమంది అయ్యగారు ఇంకాసేపు వాక్యం చెప్తే బాగుండు అనుకునేవాడు కొందరు ఉంటారు. కొంతమంది తొందరగా అయిపోతే బాగుండు అనుకుంటారు. ఇంతకు మీరెవరో? మీ అయ్యగారు చెబుతున్నారు, అన్న మీరు కాసేపు ఆగండి, వాళ్ళతో మాట్లాడతాను. అంతేనా? ఓకే, స్తోత్రం. విశ్వాసులేనా? వెరీ గుడ్. అసలు నిజంగా అద్భుతం. ఇప్పుడు వినండి, ఊరియాను రాజు అన్నాడు కదా, నువ్వు ఇంటికెళ్ళు, విశ్రాంతి తీసుకో, అన్నపానాలు తీసుకో, సుఖపడమన్నాడు. అయితే రాజుగారు చెప్పిన మాటని సరే అని అతడు ఇంటికి వెళ్ళక, ఏమండి, సైనికులు ఎక్కడ ఉన్నారో అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు, పడుకున్నాడు. ఉదయకాలమే రాజు లేచి, ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఏంటి, నువ్వు విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదా, చక్కగా భోజనం చేయమని చెప్పాను కదా, కొంచెం సుఖపడమని చెప్పాను కదా అని అడుగుతాడు. అప్పుడు వెంటనే ఊరియా ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్దకు పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను అలా చేయవాడును కానని. ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను అలా చేసేవాడిని కాదు, నేను అలా బ్రతికేవాడిని కాదు, నేను అలా జీవించేవాడిని కాదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ మాట చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవులుగా ఇక్కడ విశ్వాసులు కూడా ఉన్నారు కాబట్టి కలిపి చెప్తున్నాను. ఈరోజు మొత్తం మిక్చర్ చేయాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకేనా? ఓకే, మొత్తాన్ని మిక్సర్ చేయాల్సి వస్తుంది. సాధారణంగా సేవకుల మీటింగ్ లో ఎక్కువ శాతం సేవకులే ఉంటారు కాబట్టి మేము స్ట్రైట్ గా పోతాం సేవకుల మీదకి. ఈరోజు కొంచెం అటు ఇటు చూడాల్సి వస్తుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ జీవము తోడు, నా ఏలిన వాని ప్రాణము తోడు, నేను అలాగూ చెయ్యవాడను, నేను అలా బ్రతికేవాడిని కాదు, నేను అలా జీవించేవాడిని కాదు. ఓ ప్రక్కన నా ప్రియ సహోదరులందరూ గుడారాల్లో ఉంటే, దేవుని మందసం డేరాల మధ్యలో ఉంటే, నా నాయకుడు, నా ఏలినవాడు ప్రజల మధ్యలో ఉంటే, నేను మాత్రం వెళ్ళి సుఖపడతానా, సంతోషంగా ఉంటానా, కడుపు నిండా అన్నం తింటానా, నిద్రపోతానా? ఏమాత్రం నేను అలాంటి వాడిని కాదు, నేను అలాగూ చేయువాడను కాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేనంటా నీ మాటను బట్టి ఒక మంచి సైనికునికి ఉండవలసిన లక్షణం ఊరియాలో ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను కదా, ఒక మంచి సైనికుడు తన తోటివాడు కష్టపడుతుంటే తను సుఖపడతాడా? అండ్ ఒక మంచి సైనికుడు తన తోటివాడు ఆకలిని ప్రక్కన పెట్టి పనిచేస్తుంటే వీడు పడుకుంటాడా? ఒక మంచి సైనికుడు సుఖ సంతోషాలను తునప్రాయముగా వదిలేసి దేశము బాగుపడాలని ప్రయాసపడుతుంటే, యుద్ధం చేస్తుంటే, ఇతను మాత్రం యుద్ధమును ప్రక్కన పెట్టి ఎవడెక్కడ పోతే నాకేంటో, నేను బాగుండాలి అనుకునేవాడు సైనికుడా? సైనికుడా అనకాడ క్రైస్తవుడా అని పెట్టుకో, సేవకుడు అని పెట్టుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక మాట చెప్తున్నట్టు, సేవకులు చాలా మంది ఉన్నారు. మన తోటి సేవకులు ఎందరో దేశ రక్షణ కొరకు ప్రయాసపడుతుంటే నీవు సుఖపడటం తగునా? నీ తోటి సేవకులు ఎందరో నశించిపోతున్న ఆత్మల కొరకై, రక్షణ కొరకై పరుగులు పెడుతుంటే నువ్వు కడుపు నిండా తిని నీకేమి పట్టనట్టుగా నువ్వు ఇంట్లో ఉండడం నీకు న్యాయమా? ఓ ప్రక్కన శత్రువు, విరోధి, అపవాది చెలరేగిపోతా ఉంటే నువ్వు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. అసలు ఆ మాట చూసారు, నేను అలాంటి వాడిని కాను, నేను అలా చేసేవాడిని కాను అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నా మనస్సు అలాంటిది కాదు. నా మనస్సు అలాంటిది కాదు.
నా స్వభావం అలాంటిది కాదు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నాను, అక్కడ లిటరల్ గా ఒక సైనికుని గురించి మనం చదివాము. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుని వాక్యం సేవకులకైతే బాగా ఎరిగిన వచనమే. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుంది? విశ్వాసులు దేవుని పిల్లలకు వాక్యం ఏం చెప్తుంది? 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుంది? సైనిక పురియా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. అమ్మా ఏం చదువుతున్నారు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ మీరు గమనిస్తే అన్నాడు కదా, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ. ఆగండి. సైనికులలో మంచి సైనికులు ఉన్నారు, చెడ్డ సైనికులు ఉన్నారు. అది నా పాయింట్. దానికోసం చదివించామాట. సైనికులు ఎవరున్నారు? ఇప్పుడు మీరు చెప్పండి. విశ్వాసులకు ముందు మెజారిటీ మీరు ఉన్నారు. ఈ రోజు మీకు చెప్తున్నా, విశ్వాసుల్లో మంచి విశ్వాసులు ఎవరు? సైనికులు. మళ్ళీ ఆడగొత్తనమే. మంచి విశ్వాసులు ఉన్నారు, మంచి చెడ్డ. ఇప్పుడు ఒక దైవజనునికి 2 కొడుకులు ఉన్నారనుకో, నాకే 2 కొడుకులు ఉన్నారనుకో, 2 నిలబెట్టి, అయ్యా వీడు పెద్దోడండి, వీడు చిన్నోడండి, పెద్దోడు చాలా మంచోడండి అంటే అర్థం ఏంటి? ఇక అది యేసు రక్తమే. ఆడి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం అర్థమైపోద్ది. మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి అండి అన్నారు అనుకో, పెద్దమ్మాయి ఇటు సోమరని అర్థమైంది. ప్రభు స్తోత్రం చెప్పండి. పెద్దగా చెప్పాలన్న పరిచయం చేయాలా? మా చిన్నమ్మాయి అండి అసలు అబ్బో అన్నారనుకో, పెద్దమ్మాయి ఎవరు? బొబ్బుని రకమైన అర్థం. చిన్నమ్మాయి అబ్బో అంటే పెద్దమ్మాయి ఎవరు? ఇంకంతే. దానికోసం ప్రత్యేకమైన ఎక్స్ప్లెనేషన్. అలాగే మంచి సైనికుని వలె. ఆమేన్ చెప్పనా? మంచి సైనికుడు ప్రభువుని సంతోషపెట్టే మనసు. మంచి సైనికుని బట్టి ప్రభువు సంతోషిస్తాడు. ఆమేన్. ఇంకా చెప్పనా? మంచి సైనికుడు ఒక సైన్యంలో ఉంటే తనను సైన్యములో చేర్చుకున్న దండు యజమానుడు ఆనందంగా ఉంటాడు, నిర్భయంగా ఉంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఊరియా ఉన్నాడు, నేను సేవకులు గమనించండి. ఊరియా భౌతికంగా ఇజ్రాయేలు దేశాన్ని శత్రు దాడుల నుంచి, విరోధుల నుంచి కాపాడటానికి నియమించబడిన సైనికుడు. ఇక్కడ నేను అపాయింట్ చేయబడింది అపవాది నుంచి, వాని సమూహము నుంచి దేవుని ప్రజలైనటువంటి ఈ లోకంలో ఉన్న ప్రజలందరి ఆత్మల కొరకు, రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన సైనికుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఊరియా ఇశ్రాయేలు దేశంలో ఉన్న సైన్యములో ఉన్న ఒక సైనికుడు. అతడు ప్రజలను కాపాడేవాడు, ప్రజలను రక్షించేవాడు. లిటరల్ గా అంటే భౌతికంగా. ఇప్పుడు మనం ఆత్మలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్న సైనికులు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ ద్వారా దేశం రక్షించబడాలంటే, ఈ మాటలు వినండి, నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా నీ ద్వారా నీ దేశం రక్షించబడాలి, నీ ప్రజలు కాపాడబడాలి. ఆ రక్షించబడి కాపాడబడి ప్రజలు దేవుని మహిమకు సిద్ధపడాలంటే నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉండాలో కొన్ని మాటలు చెప్తాను. ఆమేన్. ఆమేన్. నువ్వు ఎలాంటి మనసు, నేను ఎలాంటి మనసు కలిగి ఉంటే నీ ద్వారా దేశం రక్షించబడుతుందో, ప్రజలు రక్షించబడతారో, ప్రజలు కాపాడబడతారో, ప్రజలు మహిమ కొరకు సిద్ధపరచబడతారో ఈ రోజున మనం నేర్చుకోబోయేది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. చివరిగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసిన అంశంలోకి వెళ్ళిపోతున్నాను. దయచేసి మనం ఇప్పుడు మనతో చుట్టుప్రక్కల ప్రజలు ఎలా ఇదిగో ఏ భారం లేకుండా, బాధ్యత లేకుండా తిని త్రాగుతూ సుఖపడుతూ ఉన్నట్లుగా ఉన్నారో వారి వలె సంఘము ఉండకూడదు, సేవకుడు ఉండకూడదు. వారి వలె దేవుని పిల్లలు ఉండకూడదు, దైవజనుడు ఉండకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీవు లోకములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలి. కొట్టు గట్టిగా. నీవు దేవుని సంఘములో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. నీవు సేవకుల గుంపులో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. మీకు తెలుసా, ఊరియా అంటే అర్థం యెహోవా నా వెలుగు అని అర్థం. చెప్పండి ఏంటిది?
యెహోవా నా వెలుగు, యెహోవా నా వెలుగని. ఊర్ అని అంటే అగ్ని జ్వాల. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది? అగ్ని జ్వాల. అగ్ని జ్వాల. ఇతడు ఎలా ఉన్నాడు? ఇతని గురించి జరిగిన చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయింది. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు అతడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు అతని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాడు. అందుకే నేను అంటాను, ఒక విశ్వాసి అయినా ఒక దైవజనుడైనా నీవు మరణించిన తరువాత కూడా నీ గురించి మాట్లాడుకోగలిగిన మహిమ కలిగిన జీవితం చేయాలి. ఆమేన్. ఆమేన్. తదనంతరం కూడా నిన్ను గూర్చి, నీ పని గూర్చి, నీ పరిచర్యను గూర్చి, నీ విశ్వాసాన్ని గూర్చి, నీ భక్తిని గూర్చి రాగల తరము చెప్పుకోగలిగిన స్థాయిలో నువ్వు దేవుని పనిలో ఉండాలి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఊరియా చెప్పిన మాట ఏంటంటే, నేను సుఖపడేవాడిని కాదు, ఈ లౌకిక సంబంధమైన జీవితంలో ఆనందించే వ్యక్తిని కాను. ఆమేన్. ఓ మాట చెప్తా, నోట్ ఇట్. ఓ దైవజనుడు ఈ లౌకిక సంబంధమైన వాటిలో ఆనందిస్తూ సుఖపడుతూ జీవిస్తే అతడు భూమి మీద దేవుని కొరకు ఆయన చేతిలో పాత్రగా వాడబడలేదు. ఇంకో మాట చెప్పనా, అతని ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడవు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడు ఈ లౌకిక సంబంధమైన సుఖ సంతోషాల్లో ఆనందాలలో జీవించేవాడైతే, ఒక విశ్వాసిగా ఈ లౌకిక సంబంధమైన జీవితంలో నువ్వు కోరుకొని వాటిలో ఆనందిస్తూ వాటిలో సుఖపడుతూ ఉండే వ్యక్తి అయితే నీ ద్వారా దేవుని ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చబడవు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంది ఎందుకు సార్? అమ్మా, దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకుంది ఎందుకు? నిన్ను సంఘంలో చేర్చింది ఎందుకు? ఆయన బిడ్డగా ముద్రించింది ఎందుకు? నిన్ను ప్రేమించింది ఎందుకు? నిన్ను రక్షించింది ఎందుకు? నీ కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు? నీవు దేవుని ఉద్దేశాలు జరిగించే వ్యక్తిగా ఉండడానికి. కొంతమందిగా చప్పట్లు. హల్లెలూయా. చేతులెత్తేసి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. కనుక నేను అలాంటి వాడిని కాదు, నా మనసు అలాంటిది. అరే, ఓ ప్రక్కన యుద్ధం జరుగుతుంటే, ఓ ప్రక్కన ప్రజలు దేశము కొరకు ప్రయాసపడుతుంటే నేను సుఖపడ్డేవాడినా? చాలా మంది ఎలా ఉన్నారు చెప్పనా? ఎవడెక్కడ పోతే మాకేంటి, మేము మాత్రం మేము మా కుటుంబం బాగుంటే, మేము మా ఊరు బాగుంటే. స్తోత్రం చెప్పండి. ఊరియా అలా అనుకున్నాడా? ఇన్ని రోజులు ఊరియా ఉన్న సైన్యంలో ఖాళీగా ఉన్నాడా? ఈ రోజు వరకు పనిచేశాడు, ఈ గడి వరకు కష్టపడ్డాడు, కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు. కుదరదట. నేనుగా విశ్రాంతి తీసుకునేవాడు కాదు. విశ్రాంతి అంటూ వస్తే దేశము నెమ్మది పొందిన తర్వాతే నేను కూడా విశ్రాంతి పొందాలి. నేను కూడా సుఖపడవలసి వస్తే నేను ఒక్కనే కాదు, నా సహోదరులందరూ సుఖపడే సమయంలో నేను కూడా సుఖపడతాను. ఆమేన్. నా తోటి వాడు ప్రయాసపడుతుంటే, యుద్ధం చేస్తుంటే, పోరాటం చేస్తుంటే నేను ఎలా సుఖపడగలను? అంట్లా ఆమేన్. అంట్లా నీ కళ్ళ ముందు ఎంతో మంది ప్రయాసపడుతుంటే, కష్టపడుతుంటే నువ్వు మాత్రం హాయిగా బ్రతికేస్తున్నావు. ఏ ఊరు అనేది నాకు రాదు. స్తోత్రం చెప్పండి. ఏంటిది? ఏం లేకపోయిన మాట్లాడాను. అల్లెలే చెప్పండి గట్టిగా. మీకు దండం పెడతాను కొద్దయ్యా. అల్లెలే చెప్పండి. ఏట పాక ఇదే కొద్దికొచ్చినట్టుంది. అంతే, ఏసు రక్తమే చేయి మీకు నచ్చింది అనుకోండి. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శ్రమ పడుతుంటే, పోరాటాలు చేస్తుంటే, మళ్ళీ చెప్తున్నా, ఈ పోరాటం ఆత్మకు శరీరానికి మధ్య జరుగుతుంది. దేవునికి విరోధిగా జరుగుతుంది. దేవుని పిల్లలకి వాళ్ళు పోరాటాలు చేస్తుంటే, వాళ్ళు కష్టపడుతుంటే, వాడు ప్రయాసపడుతుంటే, వాడు గురాలలో ఉంటే, వాడు సుఖమనే జరగకుండా ఉంటే నువ్వు సుఖపడటం న్యాయమా? ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు.
ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ప్రయాణమై వస్తున్నప్పుడు, వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు ఓ సందర్భంలో మోషే అంటారు కదా, కొంతమంది ఓ 2.5 గోత్రాలు వారు, చెప్పండి ఎవరాళ్ళు? రూబేను, గాదు, మనష్షే, అర్ధ గోత్రపు వారు, ఓ 2.5 గోత్రాల వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా ఇక్కడ ఈ పచ్చిక ఏరియా అంత బాగుంది, మా మందలకి అన్నిటికీ ఇక్కడ బాగుంటుంది, మేము ఇక్కడ గుడారాలు వేసుకుంటాం, మేము ఇక్కడ ఉండిపోతాం అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అరే బాబు, మీ తోటి సహోదరులకు విశ్రాంతి ఇంకా దొరకలేదు, మీరేమో విశ్రాంతి తీసుకుంటాను అంటున్నారు, దయచేసి ఈ పద్ధతి మంచిది కాదు అన్నట్టు. ఆమేన్. నచ్చిన వాళ్ళందరూ ఆమేన్ అనండి. నీ పక్కనోడు కష్టపడుతుంటే నువ్వు సుఖపడటం మంచిది కాదని చెప్తున్నా. ఆమేన్. వాడి కష్టాన్ని చూసి వాడికి విశ్రాంతి నివారణ భారం నీకు రావాలని ఈ ఉదయకాలం ఉపదేశం చేస్తున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవడెక్కడ పోతే నాకేంటి అనుకునేవాడు క్రైస్తవుడు కాదు, వాడు క్రీస్తు ఆత్మ కలిగిన వాడు కూడా. నిజంగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడైతే నశించిపోయే వారి కొరకు పరితపిస్తారు. కొట్టు గట్టిగా చెప్పండి. చుట్టుప్రక్కల ప్రజల కొరకు ఆకలితో తప్పిడితో ఉంటారు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్. మరి ఎట్టా? అయ్యా మాకు మందలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఇక్కడ పచ్చిక బాగుంది, ఓకే. వాళ్ళు ఒక డిసైడ్కి వచ్చారు, అయ్యా మా భార్య పిల్లలు అందరు ఇక్కడ, మందలు ఇక్కడ ఉంటాయి, మేము మా సహోదరులకు, ఈ మాట చెప్పండి అందరూ, విశ్రాంతి వచ్చేంత వరకు, చెప్పండి, వారు కూడా స్వాస్థ్యములు దొరికేంత వరకు మేము యుద్ధం చేస్తానే ఉంటాం. కొద్దిగా చెప్పండి. మేము పోరాటం చేస్తానే ఉంటాం, మా యుద్ధం ఆగదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం తీస్తారా బైబిల్లో? చూడండి ఒక మాట. ఈ పాటికి తీసేసారేమో అనుకున్నా నేను. 1వ వచనం ఉందా? కుమారుడు మోషే పరిచారకుడునైన ఏం చదువుతున్నారా? 1 చెప్పలే నేను, 1వ అధ్యాయం అని చెప్పా, తర్వాత నేను చెబుతాది. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. మా అమ్మాయి చదివేస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూరా. ఇదిగో ఇప్పుడు మీరు చూడండి, అది 12వ వచనం. సరే అక్కడ దాకా ఎందుకు? 15వ వచనం చదువు. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయు వరకు, అనగా యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయం చేయవలను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంటే మీ సహోదరులకు విశ్రాంతి వచ్చేంత వరకు మీరు విశ్రాంతి తీసుకోకూడదు. మీరు కూడా ఏం చేయాలి? మీకు విశ్రాంతి దొరికిందని, మీకు హాయిగా మంచి భూములు దొరికాయని, మీకు మంచిగా పచ్చిక మీ పశువులకు దొరికిందని ఇక మీరు ఆగకూడదు. మీ సహోదరుల పక్షంగా మీరు సహాయం చేసేవారుగా ఉండాలి. వారు విశ్రాంతి పొందే వరకు మీరు పనిచేసేవారుగా ఉండాలి. చెప్పండి గట్టిగా. అది ఊరియా మనసు. ఆమేన్. నేను నా ప్రక్కన నా సహోదరులు ప్రయాసపడుతుంటే, యుద్ధం చేస్తుంటే, యుద్ధ భూమిలో ఉంటే నేను వెళ్ళి భోజనం చేసి సుఖపడి హాయిగా నిద్రపోతానా? ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన మనసు అలా ఉండకూడదు. ఈ లౌకికమైన వాటిలో మనకు విశ్రాంతి దొరికిందని సంతోషించేవారు. ఊరియా వంటి మనసు మనకు రావాలి, ఊరియా వంటి స్వభావం కావాలి. నేను మంచి మాట అంటాను, ఇలాంటి స్వభావం ఏ దైవజనుడు కలిగి ఉంటాడో అతడు దేవుడు వాడుకొనదగిన పాత్రగా మారిపోతాడు. అతను దేవుడు అద్భుతంగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు, అతని దేవుడు కనపరుస్తాడు, అతని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్. మంచి సైనికునిగా గుర్తింపునిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మంచి సైనికునికి రాష్ట్రపతి చేతుల మీద ఏమిస్తారండి? నేను అన్నాను, ఒక మంచి సైనికుడిగా ఈ భూమి మీద నువ్వు నేను సేవకుడికి కష్టపడితే ఓ రోజున వేవేల పరిశుద్ధ ఎదుట మెప్పు ఘనత మహిమ నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆమేన్. మళ్ళీ చెప్తున్నా, ఈ భూమి మీద మంచి పర్లేదండి, నాకు బాగుందండి, దేవుని మహాకృపలండి, ఒక 100 మంది వస్తారండి, ఓ 2 సంఘాలు కట్టుకున్నానండి, నాకు నా పిల్లలకి ఏం పర్లేదండి అనుకుని ఉంటే రేపు పొద్దున అక్కడ ఏమి లేదు. యేసు రక్తం. ఆమేన్ అనండి. రేపు అక్కడ మెప్పి ఎవరికి? మహిమ ఎవరికి? ఘనత ఎవరికి? ఆమేన్.
దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా రాకడ వరకు ఆ పని యందు శ్రద్ధ కలిగి విశ్రాంతి లేక ప్రయాసపడువానికే చేతులెత్తేసే స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. కొన్ని మాటలు చెప్తాను. ఊరియా గురించి చెప్పాను కదా. ఈరోజు నువ్వు నేను కలిగి ఉండవలసిన మనసు ఎలాంటిది? ఓ దైవజనుడా, నీవు నేను కలిగి ఉండవలసిన మనసు ఎలాంటిది? నేను అలాగూ చేయవాడు కాను. ఈ మాట గుర్తుపెట్టుకో. నీ గుండెల్లో ఒక ముద్రగా ఉండాలి ఇది. ఈ లౌకిక భౌతిక సంబంధమైన వాటిలో ఆనందించి సంతోషించే వ్యక్తిగా ఓ దైవజనుడు ఉండకూడదు, మారకూడదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. దేవుడు మనకి ఎంత ఇచ్చినా, మన కొరకు ఏం చేసినా దాని మీద మనసు మనకు ఉండకూడదు. యేసు రక్తమే జై. బలివాళ్ళు అయ్యారు, మరి దాని మీద లేకపోతే మనకు దేని మీద ఉంటుంది? ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి ఎంత ఇచ్చినా ఏం చేసినా మన మనసు దేని మీద ఉండకూడదు? ఇచ్చిన దాని మీద ఉండకూడదు. ఇంకా మనం చేయాల్సిన దాని మీద ఉండాలి. ఆమేన్ అనండి గట్టిగా. ఇందాక దైవజనులు ఏదో నా కోసం చెప్పారు కదా, అబ్బా ఇక నేను సాధించేసాను అయిపోయింది అనుకో, యేసు రక్తమే పోద్ది మొత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని మాటలు చెప్తారు మీకు. దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండవలసిన కొన్ని మనసులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్. నేను అలాంటి వాడిని కాను అన్నాడు ఆయన. ఆమేన్. నీ అంతరంగం చెక్ చేసుకుని ఎలాంటి దానివి ఈ రోజున? ఎలాంటి వాడవు? ఎలా నడిపించబడుతున్నావు? దేశం రక్షించబడాలి, ప్రజలు కాపాడబడాలి, ప్రజలు విడిపించబడాలి, శత్రువు నుంచి అపవాదు నుంచి వాడు కాపాడబడాలి. ఆమేన్. ప్రజలందరినీ రక్షించి కాపాడి దేవుని కొరకు నువ్వు సిద్ధపరచాలంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి వారికి ఇదిగో ఫస్ట్ మాట నోట్ చేసుకోండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. వాడు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందన పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిన్నాను. ఇక్కడ ఒక రాజు దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగమును సంపాదించుకొని జీవనమును కొనసాగిస్తున్నా, ఇంకా చెప్పాలంటే చెరపట్టబడిన ప్రజల మధ్యలో ఉన్నాడు ఇతడు. ఆమేన్. స్వదేశంలో లేడు, విదేశంలో ఉన్నాడు. అతడు ఒక ఉన్నతమైన ఉద్యోగం, ఒక స్థాయిలో ఉన్నాడు. అయితే అతడు ఒక రోజున తాను ఏ దేశపు వాడు ఆ దేశము నుంచి కొందరు సహోదరులు రాగానే, అయ్యా మన ప్రాంతంలో ప్రజలు ఎలా ఉన్నారు, మన దేశం ఎలా ఉంది, ఆ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అడగగానే వాళ్ళు చెప్పారంట, ఏం చెప్పామయ్యా, కొంతమంది ఏం చెరలోకి వచ్చేసారు, చెర పట్టబడగా మిగిలిపోయిన ప్రజలు ఉన్నారే, వాడు బాగా శ్రమను నిందను, చాలా శ్రమ నిందలు పడుతున్నారు, మన దేశం ఏం పరిస్థితి ఏం బాగలేదు అనగానే, ఏమండి వాళ్ళ కర్మ, వాళ్ళ జీవితం వాళ్ళు అర్థం చేసుకున్నారు అన్నాడా? చెప్పాలి. తన తోటి సహోదరులు ఎక్కడ శ్రమను నిందను బాధను పడుతున్నారనే మాట తన చెవిని పడిందో, వారు ఎలాగైనా తిరిగి కట్టబడాలి, బాగుపడాలనే భారం తన గుండెల్లోకి వచ్చింది. గట్టిగా చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎలాగైనా తిరిగి చెరపట్టబడగా మిగిలిన ప్రజలు అగ్ని చేత కాల్చబడినటువంటి యెరూషలేము తిరిగి కట్టబడాలి. ఆమేన్. ప్రజల జీవితాల్లో ఉన్న శ్రమ తొలగిపోవాలి, నింద తొలగిపోవాలి, బాధ తొలగిపోవాలి అనే ఒక భారం. ఏంటిది? భారం. ఎవరిని కూర్చుని భారం అది? ఒక ఆయన ఇలా పాడుతున్నాడు, మనసీయవా ప్రభువా, నీ మనసీయవా ప్రభువా, నీవు లేక నశించే ఈ లోకంలో
నీవు లేక నశించే ఈ లోకంలో నీలా జీవించే మనసీయవా ప్రభువా, నీ మనసీయవా ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడి నెహెమ్యాకు ఒక భారం వచ్చింది. నేను ఒక మంచి మాట చెప్తా, భారం ఉన్నవాడు మునుపట్లాగా తినలేడు, త్రాగలేడు, నిద్రపోలేడు. మాట్లాడాలి. అర్థమైందా ఏం చెప్పాను? మునుపట్లాగా అది తినలేడు, తాగలేడు కాదు, నిన్నట్లాగా. అది నిన్న 3 పూటలు తిండవు, కానీ ఈరోజు ఇక తినబుద్ధి కావట్లా. నిన్న 6 గంటలు నిద్రపోయిండు, ఈరోజు నిన్న అందరితో పాటు కలిసి సంతోషంగా, సుఖంగా, హాయిగా జోకులేసుకున్నాడు, కానీ ఇప్పుడు అది భారం ఉన్నోడు అట్టుంటాడు. అట్లా ఈ చుట్టుపక్కల అందరూ నశించిపోతుంటే నువ్వు 3 పళ్ళాలు తిని 6 గంటలు నిద్రపోయి అందరితో కలిసి ఆనందపడుతున్నట్టు నీకేం భారం ఉన్నట్టు? నీకు సంఘంలో ఏం భారం ఉందమ్మా? మేము ఎవరు భారం తీసుకోమయ్య గారు, అసలు మా భారాలు మేమే. ప్రభు స్తోత్రం చెప్పండి. నేను ఒక మంచి మాట చెప్తాను, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నేను మీకు. ఇక్కడ ఈ మాట పెట్టుకోండి, దేవుడు నీకైనా నాకైనా విశ్రాంతి ఇచ్చింది ఎందుకంటే ఇక నువ్వు విశ్రాంతి పొందడానికి కాదు, విశ్రాంతి లేనోడికి విశ్రాంతి దయచేయడానికి నిన్ను నన్ను పిలిచాడు. ఆమేన్ చెప్పు గట్టిగా, ఆమేన్. ఇది మాత్రం బాగా గుర్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు. ఓకే అండి, నేను యేసుప్రభు దగ్గరకు వచ్చానండి, నేను ప్రయాసంతో ఉన్నానండి, అప్పుడు భారంతో ఉన్నానండి, నా దేవుడు భారం అంతా తీసేసాడండి, నాకు ఇప్పుడు విశ్రాంతి ఇచ్చాడు. నేను చెప్పే సూత్రం ఏంటంటే, నేను చెప్పే పాఠం ఏంటంటే, అసలు నీకు విశ్రాంతి ఇచ్చింది ఎందుకు? విశ్రాంతి లేని వరకు నువ్వు విశ్రాంతిని ఇవ్వడానికి. కొట్టు గట్టిగా చప్పట్లో ఆమేన్. నేను చెప్పిన 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. భారం ఉన్నవాడు ఇంతకు ముందులా తినలేడు, ఇంతకు ముందులాగా నిద్రపోలేడు, ఇంతకు ముందులాగా ఆనందించలేడు. నిన్న నెహెమ్యా 3 పూటలు తిన్నాడు, నిన్న 6 గంటలు పండాడు, నిన్న అందరితో కలిసి సరదాగా గడిపాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే తన ప్రజలు శ్రమలో, నిందలో, బాధలో ఉన్నారు, నేను మాట్లాడినా మనకు తెలవటం ఎందుకు, మన కళ్ళు రోజు చూస్తున్నాయి చుట్టుపక్కల జనాలు. ఎంతోమంది కొట్టబడుతున్నారు, ఎంతోమంది వేధించబడుతున్నారు, ఎంతోమంది నశించిపోతున్నారు, బాధలో నలిగిపోతున్నారు. ఎవడైనా మమ్మల్ని విడుదల కలిగిస్తే బాగాని, ప్రాకారాలు, ఇండ్లు, జీవితాలు కూలిపోతున్నాయి. ఏది నీ భారం? ఏది? ఈ మాట చెప్తాను, నేను ఇక్కడేం రాసుకొని రాలా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క మాట ఇస్తుంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భారం ఉన్నవాడు త్యాగం కలిగిన మనసు. ఈరోజు చాలా మందికి త్యాగం రావట్లా. ఎవరో చేసిన త్యాగాలు చెప్పుకుంటున్నావు, కానీ నీకు త్యాగం, నాకు త్యాగం. ఇంకా నీకు త్యాగము కలిగిన మనసు రావటం లేదంటే అర్థమేంటో తెలిసిన, నీకు భారం లేదు. నువ్వు దేవుడితోనే ఉంటున్నావు, నువ్వు దేవుని బట్టిగానేమ్మా చెప్పుకుంటున్నావు, నువ్వు సేవకుడివే, సేవలోనే ఉన్నావు, కానీ ఏం లేదు. భారం ఉంటే ఆల్రెడీ తెగింపు వచ్చేదే. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం తెగించాడు తెలుసా? కొన్ని రోజులు అన్నం మానేసి పక్కన పడేశాడు, ఉద్యోగం లీవ్ పెట్టేశాడు. కొన్ని రోజులు ఎవడు కనపడకుండా వెళ్ళిపోయి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. అండ్ లీవ్ ఎవరి కోసం పెట్టారు? నేను చెప్పను, నువ్వు లీవ్ ఎవరు దేనికి పెడతావు? పండగలు వస్తే, ఫంక్షన్లు వస్తే, ఎటో ఊరికి పోవాల్సి వస్తే, స్పెషల్ డే వస్తే, వాటికి తప్పితే లీవులు దేనికని పెడతావు? కొంతమంది మహా అద్భుతమైన భక్తులు ఉంటారు, ఆదివారం కూడా లీవ్ పెట్టరు వీళ్ళు. కానీ ఏదైనా కార్యక్రమాలు వస్తే
మరి నేను అన్నాను, ఆదివారం ఆరాధనకు రావడానికి దొరకని లీవు ఫంక్షన్కి ఎక్కడ దొరికింది నీకు అసలు? స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆదివారం ఆరాధనకు రావడానికి లీవ్ ఇలా, మరి ఫంక్షన్ చేసుకోవడానికి లీవ్ ఎక్కడ దొరికింది? అప్పుడు దొరుకుతాయండి. నేను అన్నాను, ఎంత భారం ఉంటే చేసే ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టి, తినే ఆహారాన్ని ప్రక్కన పెట్టి, హలో నిద్రపోయే నిద్రను పక్కన పెట్టి, ఆనందంగా అందరితో సరదాగా కబుర్లు చెప్పుకునే ఆ పరిస్థితిని ప్రక్కన పెట్టి, తాను ఒంటరై ఒక్కడై కొన్ని రోజులు ఆకాశంకి వెళ్ళి చూడకుండా, అసలు మనుషుల్నే కలుసుకోకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత భారం ఉంటే, నేను మంచి మాట చెప్తా, ఒక్క నెహెమ్యా భారము కలిగి నిలబడగా తనతో పాటు అదే భారం కలిగిన దేవుడు లేపాడు. ఆమేన్. నేను ఏ భారంతో ఉంటానో ఆ భారం కలిగిన వాడు దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ భారం కలిగిన వాడు ఇస్తాడు, లేపుతాడు దేవుడు. ఒక్కదాని నీ ఇంట్లో భారం కలిగి ఉండు, నీ కొరకు నీ పక్కన నీ భర్తను లేపుతాడు, నీ పిల్లలు లేపుతాడు, నీ భారం అర్థం చేసుకునేవాడు లేపుతాడు. అసలు నువ్వే భారం లేకుండా బాధ్యత లేకుండా ఉంటే, ఈ మాట కూడా చెప్తా ఇక్కడ, భారం లేనివాడికి బాధ్యత. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. బాధ్యత లేనివాడిని ఎప్పుడు దేవుడు దీవించడు. రెస్పాన్సిబిలిటీ, సేవలో బాధ్యత ఉండాలి, సేవలో ఒక భారం ఉండాలి. ఆ భారమే బాధ్యతనిస్తుంది, ఆ బాధ్యతే నిన్ను ఘనపరుస్తుంది. కొట్టుగట్టిగా నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను దీవిస్తుంది. చేతులెత్తేసే స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. భారం కలిగిన మనసు కావాలి. ఇక్కడ రాసుకోండి, 3 మాటలు చెప్పా. భారం ఉంటే ఇంతకు ముందులాగా తినలేవు, ఇంతకు ముందులాగా నిద్రపోలేవు, ఇంతకు ముందులాగా సరదాగా ఆనందంగా ఉండలేవు. నిన్ను నీవు ఏమండి ప్రాణాన్ని ఆయాసపరుచుకొని, నీ దేహాన్ని కష్టపెట్టుకొని దేశంలో బలమైన దేవుని కార్యాల కొరకు నువ్వు నిలబడతావు. ఆమేన్, ఆమేన్. మీకు చెప్పనా, నా ప్రారంభం నుంచి నేను ఉపవాసాలు ఉండటం నాకు అలవాటు. నేను సేవకు వచ్చి సంపూర్ణంగా 20 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఫుల్ టైం మినిస్ట్రీలో అడుగుపెట్టి ఒక 5 ఏళ్ళు 4.5 ఏళ్ళు పరిచర్య చేశాను. 2006లో పరిపూర్ణంగా సేవ కొరకు పంపబడ్డా. ఇది 20వ సంవత్సరంలో అడుగుపెట్టాను. ఉపవాసాలు ఉండటం నాకు అలవాటే, ప్రారంభం నుంచి ఉంచారు. కానీ మీకు చెప్పనా, ఈ ఐఎఫ్జే విజ్ఞాపనంలో దీనిలోకి వచ్చిన తర్వాత నిద్ర తగ్గింది, తిండి తగ్గింది, లోకంలో ఆనందించే విషయాలు తగ్గిపోయాయి. ఏమేం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రతి రాత్రి ఎక్కడో మీటింగ్ చూసుకుని వెళ్ళేసరికి 1:30, 2 అయింది మాకు. ఎవ్రీడే ఎప్పుడో ఒకరోజు. మళ్ళీ ఉదయమే లేగాలి. తిండి తగ్గిపోయింది. ఇంతకుముందు సరదాగా అందరితో కాసేపు కూర్చొని ఆడుకునే అవకాశాలు, ఫోన్లు చూసుకునే అవకాశాలు, చుట్టాల ఇంటికి వెళ్ళే అవకాశాలు, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళే అవకాశాలు. అందుకే మా ఇంటికి మా బంధువులు చుట్టాలు ఎవరు రారు, వస్తే ఆత్మీయులే వస్తారు. ఎందుకంటే మా బంధువులు ఒక ఆయన అన్నట, ఎందుకు ఆయన పిలుస్తారు, ఆయన పిలిచినా రాడు అన్నట్టు. అప్పుడు నేనన్నా, రాకపోవడానికి మీ మీద నాకేమి ద్వేషం, నాకున్న పని అలాంటిది. కొట్టుగట్టికి చప్పట్లు. హల్లెలూయా. నిజం చెప్తున్నానండి, ఈ భారం నా గుండెల్లోకి ఎప్పుడైతే వచ్చిందో, ఇందాక దైవజనులు చెప్పినట్టుగా నాతో అనేకులను దేవుడు జత కలిపారు, నా సేవను విశాలపరిచాడు. మీరు చెప్పనా, నేను ఇంతకు ముందు ఎన్నడూ వెళ్ళని స్థలాల్లోకి అడుగు పెట్టిస్తున్నాడు దేవుడు. కొట్టని గట్టిగా చప్పట్లు, ఆమేన్ చెప్పండి. నేనుందెన్నడూ వెళ్ళని, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ కళ్ళ ముందు ఎంతో మంది దుఃఖంలో, శాపంలో ఉన్నారని అర్థమవుతుంది, వేదన అనుభవిస్తున్నారని అర్థమవుతుంది. ఏది నీ భారం, ఏది వాళ్ళ కోసం త్యాగం, ఏది వాళ్ళ కొరకు ఏదైనా వాళ్ళు విడిపించాలి, వాళ్ళ జీవితాలు కాపాడబడాలి, వాళ్ళ కుటుంబాలు కట్టబడాలి. పతనమైపోయిన కుటుంబాలు, పతనమైపోయిన బ్రతుకులు, పాడైపోయిన జీవితాలు, పడత్రైపోయిన ప్రాంతాలు నిలబెట్టాలి. నా వల్ల ఏమైందండి అంటున్నాడు ఒక ఆయన. నీకు భారం వస్తే అయిద్దానని. స్తోత్రం చెప్పండి.
నా భాషలో చెప్పమంటారు, నా స్టైల్లో. నీ వల్ల ఏమైంది? 3 పూట్ల 3 కంచాలు తింటమైతే ఏమైంది? అంతే. నీ వల్ల ఏమైంది? హాయిగా నిద్రపోవటం అయితే. అసలు ఒక్కొక్కటి నిద్రపోతుంటే నాకు పెద్ద కోపం వచ్చి ఎర్రజేమలు తీసుకొచ్చి మీదేయాలనిపించింది. అరే లేపుతున్నా ఎగరండి. చైతంలో పిల్లగాళ్ళు ఉంటారు. నేను వచ్చి 2ంటికి పండుతా, వాడు 10ంటికే పండి ఉంటాడు. వాడు ఒరే లెగరా లెగరా అంటే 10ంటికి పండినోడు 6ంటికి కూడా లెగడో. నేను అన్నాను 10ంటికి పండి 6ంటి దాకా లెగట్లేదంటే ఆడికి నిజంగా భారం ఉందా? నేనంట ఆడు భూమికి భారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడే మనకొక భారం. ఇక ఆయన పెంచితే మనం ఏముంటుంది? ఇక స్తోత్రం చెప్పండి అన్న. అలాంటి వాళ్ళు పెంచమాకండి అన్న. అసలు దేశరక్తి పొద్దాగలు పెట్టింది తిని మెలగొండ పడుకున్నాడు ఎందుకు? భారం ఉన్నాడు, దైవజనుల దగ్గర ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, సేవకుడితో ఉన్నాడు. సేవకుడు కలిగి ఉన్న మనసుతో ఉండాలి. సేవకుడిని మనసును వెంబడించాలి. సేవకుడు ఎలా తింటున్నాడో, ఎలా పరిచయం చేస్తున్నాడో, ఎలా భారం కలిగి ఉన్నాడో, ఎలా దేవుని కొరకు పరిగెత్తున్నాడో ఆ మనస్సుతో ఉండాలి. అసలు ఒక దైవజనుడి మనస్సును క్యారీ చేయలేని విశ్వాసం ఎందుకు? అసలు సేవకుడే మనసుతో ఉంటే విశ్వాస ఆ మనసుతో ఉండాలి. సేవకుడే భారంతో ఉంటే సంఘం ఆ భారంతో ఉండాలి. ఆమేనండి గట్టిగా. కొంతమంది సంఘస్థులు ఉంటారు, మీరు మంచోళ్ళు ఏటపాకోళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో ఒక పాక యేసురక్తి. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి. వీళ్ళ అయ్యగారికి ఉన్న భారం ఉండదు వీళ్ళకి. వీళ్ళ అయ్యగారు మనసుతో పాటు రారు, వీళ్ళు ఇంకొకరు మనసుతో పాటు పడి వెళ్తుంటారు. వీళ్ళని అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు అంటారా? నేనైతే దెయ్యం పిల్లలు అంట. దైవజనుడు మనసుతో పాటు రావాలి కదా మీరు. మీ తండ్రి మనసుతో పాటు ఉండాలి కదా మీరు. మీ సేవకుని మనసుతో కలిసి బ్రతకాలి కదా మీరు. ఆమేన్. ఒక మాట చెబుతున్నా, అయిపోతుంది సమయం. స్తోత్రం చెప్పు గట్టిగా. నెహెమ్యా వంటి భారం చెప్పండి. నెహెమ్యా వంటి భారం. ఎలాంటి వాడిగా ఉండాలి? నేను అలాంటి వాడను. అది నేను అలాంటి వాడిని. అవకాశం దొరికిందని నిద్రపోయి సుఖపడి కడుపు నిండా తిని సుఖించేవాడిని కాదు నేను. ఓ పక్కన దేశంలో భీకర యుద్ధం జరుగుతుంటే నేను ఎలా ఉంటాను? అలా నెహెమ్యా అలాంటి వాడు. నాకెందుకులే, ఎవడు అక్కడ చేస్తే నాకు ఉద్యోగం ఉంది, హాయిగా నా లైఫ్ ప్రశాంతంగా ఉంది అనుకున్నాడు. అలాంటి వాడు కాదు. తన తోటి సహోదరులు నిందను శ్రమను పొందుతున్నారు. యెరూషలేము ప్రాకారాలు కోల్చబడ్డాయి అనగానే తాను కూలిపోయాడు, తాను కుమిలిపోయాడు. ప్రభా ఏదైనా ఒక కార్యం జరిగించయ్యా. ఆమేన్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా యేసయ్యా యేసయ్యా నీకే యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. ఎలాంటి వాడో తెలిసేనా? నా జనులలో హతమైన వారిని గూర్చి. హలో, ఎంతో మంది హతమైపోయారు. ఇప్పటికే దేవుని తెలుసుకోకుండా ఎంతో మంది దేవుని చిత్తమును గుర్తెరగకుండా వారి జీవితాలు ముగించబడ్డాయి. కానీ నువ్వు నేను మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా, నీకేమి తెలియనట్లుగా, నీకేమి పట్టనట్లుగా. మళ్ళీ మేము క్రైస్తవులం అండి. ఎవరంట? నేను ఏం చేయటానికి క్రైస్తవుడు? నువ్వు ఏం చేయటానికి క్రైస్తవుడివి? కావంటుంది. మేము చర్చికి పోతాం అయ్యా. ఏం చేయటం కానీ అదే ఏం చేయటం కానీ అదేంటే అండి, చర్చికి పోతే అయ్యగారు ఒక పాట పాడమంటాడు, పాడతా, కాసేపు వాక్యం చదువుతారు, తర్వాత వచ్చేటప్పుడు అన్నం పెడతారు, తినొత్తా. ఎందుకే క్రైస్తవుడు?
Praise the Lord. అరే క్యా సోచ్ రే రే తూ భాయ్, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం ఆలోచిస్తారు? ఇందుకేనా క్రైస్తవుడు అయింది అన్న, ఇందుకేనా దేవుని బిడ్డమైంది, ఇందుకేనా రక్షించబడింది, ఇందుకేనా చర్చికి వచ్చింది అడగనా? ఇందుకేనా సేవకు వచ్చింది? ఓ పక్కన జనాలు చచ్చిపోతుంటే నీకు కన్నీరు భారం ప్రార్థన ఏమి లేదా? ఆయన అన్నాడు, నా జనులలో హతులైన వారిని గూర్చి నేను దివారాత్రం కన్నీరు విడుచున్నట్లు. ఎప్పుడెప్పుడంట? దివారాత్రం. చెప్పాలి ఎలాంటి వాడిగా ఉండాలి చెప్పనా? హతులైన వారి కోసమే దివారాత్రులు కన్నీరు గారుస్తున్నాడంట ఇర్మియా. హతులైపోయిన వారిని కూర్చే నేను చెప్పనా? హతులైపోయారు కదా, చచ్చిపోయారు కదా, ఇంకా వాళ్ళ కోసం ఏడవటం ఎందుకు? గాట్ ఇట్ మై పాయింట్. హతులైన వారు చెప్పండి ఎవరు అంటే అర్థం ఏంటన్నా? ఇక చచ్చిపోయినోడి కోసం ఏడవద్దు అని ఇర్మియా గ్రంథం 22లో చెప్పింది. వాడు చచ్చినోడి కోసం ఏడవద్దురా, ఏడితే వాడు తిరిగి వస్తారా? బైబిల్లో కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 22లో చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, కానీ ఇప్పుడు పోబోయేవాడు ఉండొకడు, వాడి కోసం ఏడు అంది బైబిల్. కానీ ఏనంటున్నాడు, నేను అడిగాను, ప్రభా ఏంటి ప్రభా హతులైన వారిని గూర్చి ఆయన ఇంకా ఏడుస్తున్నాడు? ఎలా? నా తల జలమయముగా, నా కళ్ళు అంటే కళ్ళమ్మట కన్నీళ్లు విరామం గలకుండా ఏడుతున్నాడంట. తల జలమయముగా ఎంత ఏడ్చినా ఏడుపు వస్తుందంట. నేను అడుగుతాను, అసలు ఎందుకు ఏడుస్తున్నావు హతులైన వారిని గురించి అంటే, ప్రభా చాలా మంది నా కళ్ళ ముందే హతులైపోతున్నారు, వారి కొరకు వారు నశించిపోవడానికి, వారు హతులైపోవడానికి, వారి విషయంలో సరైన నేను ప్రార్థన చేయలేని వాడిని. హతులైపోయిన వారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, సేవకులు ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన గ్రామంలో, మన ప్రాంతంలో, మన సంఘంలో ఎవడైనా ఒక భక్తిహీనుడు హతమైపోతే, దేవుణ్ణి ఎరగకుండా చనిపోతే నువ్వు ఎలా, నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్పనా? మనం ప్రశాంతంగా వెళ్తాం, హాయిగా అమ్మా ఏడమాకండి, బాధపడమాకండి, అందరం ఈ మార్గంలోనే పోతాం, ఓ రోజును కలుసుకుంటాం. వాడు అసలు రాడు, వాడు అసలు రక్షణ లేడు. అది వాడు ప్రభువుని తెలుసుకోవాలా, వాడు మారు మనిషి పొందలా, వాడికి సువార్త అందించవాలా, వాడు దైవ చిత్తంలోనికి రాలా. కానీ ధైర్యంగా ఉండండి అమ్మా, అందరూ పోవాల్సిన మార్గంలోనే పోతున్నాం. రేపు మనమంతా ఈడు రాడు ఆడకే, కానీ అయ్యగారు చెబుతురు మనమంతా ఆడ కలుసుకుందామని. అర్థం ఏంటి చెప్పనా? వీళ్ళిద్దరు కలుసుకుంటారు. అది వీళ్ళిద్దరు కలుసుకుంటారు ఆడ ఏడా అక్కడ. అది ప్రభు స్తోత్రం చెప్పండి. అయ్యా ఎవరు బైబిల్ ఎత్తుకొని పోతుంది, ఇక ప్రభు స్తోత్రం చెప్పండి, అల్లెలు చెప్పండి గట్టిగా. ఓ ఇలా అయ్యేటట్లేదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నా. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. నాకెళ్ళి చూడండి ఒకసారి ఇటు అన్న, నేను ముగించబోతున్నాను త్వర కొన్ని మాటలు చెప్పి. హతులైన వారిని కూర్చి అంటే హతులైన వాళ్ళు ఎవరు? దైవ చిత్తం ఎరగని వారు, దేవుని ప్రణాళికల నుంచి కొట్టివేయబడిన వారు, దేవుని ఉన్నతమైన సంకల్పాన్ని పాడు చేసుకున్నవారు. అయ్యో నా ప్రజలు అలా చనిపోకుండా ఉంటే బాగుండేది, అలా నశించిపోకుండా ఉంటే బాగుండేది, వాళ్ళ కొరకు దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళిక రచించాడని హతులైన వారిని గూర్చి నేను ఒక మాట అడిగిన, ఆయన హతులైన వారిని గూర్చే ఏడుస్తుంటే కనీసం మనం బతుకున్న వాళ్ళ కోసం ఏడవాలిగా. అంటే పెద్దలు చెప్పండి, మీరు చచ్చిపోయిన వాళ్ళ కోసమే అంత ఏడుపు ఏడుస్తుంటే మన కళ్ళ ముందు ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎంతో మంది బతుకున్న వాళ్ళు ఉన్నారుగా. ప్రభు వీళ్ళు మాత్రం నశించి నరకానికి పోకూడదు, కొట్టని గట్టిగా చెప్పండి. వీళ్ళు మాత్రం నా చేతుల నుంచి తప్పించుకోకూడదు, వీళ్ళు నీ సంకల్పం నుంచి పడిపోకూడదు. ఇంకో మంచి మాట చెప్పనా? సమూయేలు ప్రవక్త చెప్పండి, ఎవరైనా ఆయన సౌలు అనబడుతున్న మొదటి రాజు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టుగా చేసి దైవ ప్రణాళికలో నుండి తొలగిపోతే ఒక రాత్రంతా ఆయన కోసం ఏడుస్తున్నాడు. నేనన్నా పడిపోయినోడు కోసం కూడా ఏడ్చే మనసు మనకు రావాలి. దైవ చిత్తం పాడు చేసుకొని దేవుని అద్భుతమైన ఆశీర్వాదానికి దూరం అయిపోతున్న వారు ఎందరో మన కళ్ళ ముందు.
అలాంటి వాళ్ళని పోతే పోయిండు, వాడు కర్మ వాడే, వాడు సాగు వాడే తెచ్చుకుంటాడు అనకూడదు. వాడి కోసం కూడా నీవు నేను మోకరించి ప్రతినిత్యం వాడు మరలా తిరిగి కట్టబడాలి. కొట్టని గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్. వాడు మరలా తిరిగి అంటు కట్టబడాలి, మరలా తిరిగి చేర్చబడాలి. దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలి అంటాడు కదా. నేను విసర్జించిన సౌలు కోసం నువ్వు ఇంకెంతకాలం ప్రార్థన చేస్తావు? మీకు ఒక మాట చెప్పనా, దేవుడే వదిలిపెట్టినా దైవజనుడు వదిలిపెట్టట్లా. బా, అది కదండి మనసు. మ్యాన్, సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చదవండి ఒకసారి. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఓకే, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుకు వచ్చి నీవెంతకాలము దుఃఖింతువు? అంటే ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నాడు? పడిపోతే పడిపోయాడు, పాడైపోతే పాడైపోయాడు, హతమైపోతే హతమైపోయాడు అని వదిలేశాడన్న. ఆ విసర్జించిన దేవుడు విసర్జించిన వ్యక్తి కోసం అంట, అయ్యా ఒకసారి నీ దృష్టి రాని అయ్యా, అయ్యా అయ్యా నువ్వు ఎన్నుకున్న వ్యక్తి అయ్యా, నువ్వు అభిషేకించిన వ్యక్తి అయ్యా. బా, స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, ఈ రోజున చాలా మంది ఒక ఇటు చూడాలి, సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి పడిపోతే వాళ్ళని చూసి నవ్వేవాడు ఉండగాని వాడి కోసం ప్రార్థన చేసేవాడు ఏంటి? ఒకప్పుడు రక్షణ పొంది లోకంలో కలిసిపోతే ఓ అయ్యో అయింది నేను భక్తి అని అంటున్నారు, కానీ వాడి కోసం ఏడ్చేవాడే. నువ్వు నిజమైన విశ్వాసి అయితే, అమ్మా నువ్వు నిజమైన భక్తి పరులు అయితే, నీ కళ్ళ ముందు ఎవరు రక్షణ పొంది పడిపోయి దేవుని కృపను దూరం చేసుకొని దూరం అయిపోయారో వాళ్ళ కొరకు కూడా రాత్రి పగలు కన్నీరు గార్చే తల్లిగా సంఘము ఎదుగుగాక. ఆమేన్. అలా ప్రార్థించే తల్లులుగా మీరు మారితే, అలా ప్రార్థించే తల్లిదండ్రులుగా మీరు మారితే, మళ్ళీ చెప్తున్నా, ఈ మందిరం బట్టదేక మీ కొట్టుకండి. ఆమేన్. దేవుడు నడిపిస్తాడు, దేవుడు సమకూరుస్తాడు, దేవుడు తోడుకొని వస్తాడు. నేను చెప్తాను, ప్రార్థించే వారు ఎక్కడుంటే అక్కడ అపవాది బంధకాలు కూలిపోతాయి. ఆమేన్. అపవాది కట్లు తెగిపోతాయి. ఆమేన్. హతులైన వారిని గూర్చి ప్రార్థించే మనసు కావాలి. పడిపోయిన వారిని గూర్చి కన్నీరు గార్చే మనసు కావాలి. ఆమేన్. భారం కలిగిన వ్యక్తి. రెండోది, హతులైన వారిని గూర్చి. ఆమేన్. అయ్యో నా జనులలో, వాళ్ళెవరు? నా సహోదరులు, నా తోటి వారు. మనం చదువుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేశాంగా, ఏంటిది? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ. చదువు మరి, చదువు చెప్పు. స్తోత్రం చెప్పు. నేను ఎప్పుడో చదువుకొని ఇప్పుడే ఆడ నేను చదివింది, నా చదువు ఎప్పుడో 98లో 10th. ఇప్పుడేడా 10థ్తోనే ఆగే, ముందుకు బాల. స్తోత్రం చెప్పండి. అంత పెద్ద కళాకారుని నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు 98, 99లో ఆఫ్ చేశా. రాద్దాం అనుకున్నా, మా వాడు నాకు పుట్టిన కొడుకు రాసిన కానీ నేను రాయలే 10th. స్తోత్రం చెప్పండి గట్టిగా. దట్ ఈస్ మై క్వాలిటీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. భారతీయులందరూ, నేను నా దేశాన్ని మరి ఎలా ప్రేమించడం అంటే ఏంటి? అతిగా ఇటువా ప్రేమించడం అంటే ఏంటి? బుంది పెట్టవా? ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడం. కొట్టు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు తీసే స్తోత్రం చెప్పండి. నేను అలాంటి వాడను. నేను చెప్పే మాట, ఈరోజు నువ్వు ఎలాంటి దానివి, ఎలాంటి వాడివి సేవకుడా, నువ్వు ఎలాంటి వాడివి, అది నాకు అక్కడ చెప్పేసా నేను ఆల్రెడీ. మూడో మాట చెప్తున్నా, నిర్గమాకాండం 32వ అధ్యాయం తీయండి ఒకసారి, ముగించేస్తా. ఇక మూడో మాట కాదు, ఇంక 2 ఉన్నాయి, త్వరగా. 32, ఓకే 31:11. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతలు తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అనెను. చూసారా?
ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. పాపము చేసిన వాడు పడిపోయాడు, కూలిపోయాడు. ఉగ్రత చూస్తున్నారు. ప్రచండమైన దేవుని కోపం వచ్చింది. ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది చెప్పనా? ఇక్కడ ఒక మాట చెప్తాను. దేవుడు ఉండవలసిన స్థానంలో ఇంకొక దాన్ని నిలబెట్టి ఆయన్నే దేవుడు అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? యెషయా గ్రంథం, నా మహిమను వేరొకరికి, సేవకులందరికీ మాట చెబుతున్నా, ఇదిగో మనం గౌరవించబడాలి, దేవుడు గణపరచబడాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఆల్ మినిస్టర్స్ అండ్ బిలీవర్స్. మనం గౌరవించబడాలి, దేవుడు ఘనత నీకే, మహిమ నీకే, యుగ యుగముల వరకు నిన్నారాధించుటకే బ్రతికి ఉందును నమ్మదగిన నా యేసయ్యా. నిన్నారాధించుటకే. ఆకలి అవుతుంది అనుకుంటాను, చప్పట్లు కొట్టట్లేవు. ఎటు చూస్తున్నారు? కొంతమంది బయట చెట్లమ్మట పొట్లమ్మట అటు ఇటు వేసుకుంటున్నారు. అరే బాబు, వాక్యం చెబుతుంటే అటు ఇటు తిరుగుతున్నారా మీరు? ఆది కాండంలో నీకు ఆడ బాగూడదు. నేను ఆయన చెట్టు చాటికి పోయిండు. స్వతం చెప్పు, అరే చెప్పు. ఒకడే చెట్టు ఎక్కిండు, ఇంకొకటి చెట్టు చాటికి పోయిండు. అరే చెప్పు, ఆమె చెప్పు. చూస్తుండే అందరిని వాక్యం చెబుతుంటే మీరు సరదాగా ఉన్నారు. కొంతమంది అయ్యగారులు బయట కూర్చున్నారు. మరి మీరు ఫోన్ చూస్తున్నారో వాక్యం వింటున్నారో నాకు తెలియదు. ఈరోజు సాక్ష్యం చెప్పాలి మీరు. ఆ రోజు దైవజనుడు ఎంతో ప్రయాసతో కూటమి ఏర్పాటు చేస్తే ప్రార్థన చేశారు. ఓ సేవకుడు వాక్యం చెమట్లకు ఆరుతున్నా చెప్పిండు. ఏమన్నారా నిన్ను అడుగుతున్నా, ఏం చెబుతున్నావు? స్తోత్రం చెప్పు గట్టిగా. జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడన్న భయంతో మీరు విందురుగాక. ఏం చెప్తున్నా? కోపం వచ్చింది దేవునికి. ఎందుకు వచ్చింది కోపం? ఏమండి, దేవుడు కోపపడొచ్చా చెప్పండి? ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు, ఇంక చెప్పు. ఎన్ని క్యాసెట్లు ఉంటే అన్ని చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆయన కోపం ఎంతసేపు అంట? ఆయన దయ ఇదిగో ఒక్క నిమిషం చాలు కూడగట్టుకుంది మొత్తం కోల్పోవటానికి. అందుకే ఆయన కోపం రేపక యుందుము. ఏంటిదంటానా? రేపక. కోపం రేపేవా తోలు ఊడిపోద్ది. తండ్రి కోపం వస్తే ఏం చేస్తారు? భర్తకు పుట్టు రోషము మహా. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు ఎన్ని బహుమానాలు ఇచ్చినా, ఎన్ని ఉప్మా చేసినా, ఎన్ని బిర్యానీ చేసినా అని తన్నా ఒకటి పడేస్తావు. భర్తను చెప్పు గట్టిగా. ఆ రోజున బిర్యానీ ఉపయోగపడదు, ఆ రోజున ఉప్మా ఉపయోగపడదు, ఆ రోజున డార్లింగ్ అని రింగ్ ఇచ్చిన మూతి బయలు దాకా జరుతురు. భర్తకు పుట్టు రోషము మహా, ప్రతీకారము చేయు దినము నువ్వు ఎన్ని బహుమానాలు ఇచ్చినా శాంతి 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 అంటే శాంతి ఇస్తాడు. అందుకే నేను అంటాను, ఆయనకు కోపము రేపే పనులు మనం చేయకుందాము గాక. సేవకుడైన విశ్వాస అయిన ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? దూడను చేసుకొని పెట్టి, ఇదే ఐగుప్తులో నుంచి పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఆయన వచ్చేళ్ళ కోసం ఉంటేనంట ఈ దూడ చేసుకొచ్చిందంట. అందుకే దూడ రూపం లేకుండా మొత్తం బూడిదైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేనండి గట్టిగా. కోపం వచ్చింది, మొత్తానికి జనాలు చచ్చిపోతున్నారు. మోషే చూశాడు, అయ్యో బాబోయ్, ఒక్క నిమిషం దేవుని కోపం, కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇలా జరగడానికి వీలేదని దేవునికి అడ్డుపడ్డాడంట. అసలు నేను దేవుని ముందుకెళ్ళి మాట్లాడే అంత ధైర్యం తమ్మేవుడు కనుందా? దేవుడు వచ్చి మాట్లాడితే ఆదాం ఆయన రూపంలో చేసుకున్నాడు, చెట్టు చాటు కురికిండు. ఏమా బిడ్డ రేపుగా ఆదాం తయారు చేసింది ఎవరురా? అంతేగా. ఆయన తయారు చేసుకొని ఆయన ఎదురెదురు కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్న ఆయనే కోపం తెప్పించిన పని చేసిన ఆదాముకి తెలిసే అంతు లేకుండా అదురుకొని నడిపోయింది చెట్టు చాటుకి. ఈయన డైరెక్ట్ గా దేవుడికి ఎదురుకు పోతాడు. చూసారా? ఇక్కడ రాసుకోండి, అడ్డుపడే మనసు. ఏ మనసు కావాలి? అది ఒక పక్కన దేవుని ఉగ్రత. అందుకే అంటాడు, నీ ఉగ్రతను భరించుచూనే. 90వ కీర్తన 12వ వచనమా? నీ ఉగ్రతను భరించుచూనే
ఇక్కడ ఒక మాట చెప్తున్నాను సంఘానికి. అమ్మ సంఘస్థులందరూ చేయొత్తండి ఒకసారి. సంఘస్థులు విశ్వాసులు సంఘస్థులు అదే విశ్వాసులు సంఘస్థులు అందరూ. ఇక్కడ సంఘస్థులు విశ్వాసులు ఉంటే ఇరుజోండి. ఎట్ట కాదు, మెహందీ గోరెంటాకు చూపించినట్టు కాదు, ఎత్తు. నీకు ఒక మాట చెప్పనా, సేవకుడు ఎలాంటి ప్రేమ కలిగినాడో తెలిసిన, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంటే నీకు ఉగ్రత తప్పడానికి తాను దేవుని ఉగ్రతను భరిస్తూ నిన్ను కాపాడడానికి సేవ చేస్తున్న వాడే దైవజనుడు. సేవకుడిని ఎప్పుడు చులకనగా చూడమాకండి. ఏంటంట ఆ సేవకుడు ఏంటంట, ఆయన లేకపోతే ఏంటంట, మేము ఉండలేమా, మేము బతకలేమా, ఆయన తప్పుకుంటే క్షణంలో బూడిదైపోతాం. సేవకుడు కాసేపు దేవుని దగ్గర నుంచి పక్కకు పోయింది అనుకో, నీ పని ఏమైంది? ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించు నీ. సేవకుడు పక్కకు తప్పుకుంటే ఏమైపోద్ది? దీపం ఆరిపోద్ది. అంటే నీ ఆత్మ దీపం ఆరకుండా కాపాడుతున్నాడు ఎవడో? మీ అమ్మ, మీ నాన్న, మీ ఆయన, మీ అత్త, మరెవరు? అది. అందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి, ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ ప్రార్థన చెప్పు. అది రాట్లా నోట్లోంచి మాట, నేనెందుకు వస్తా మా ఆయనకే స్తోత్రం చెప్పండి. అడ్డుపడింది ఎవరు సార్? సేవకుడే. మేనత్త, మీ ఊరు పెద్ద, ఎవరు అడ్డుపడింది? ఎవరు? దేవా వాళ్ళ పాపాన్ని పరిహరించు అని అడ్డుపడుతుంది ఎవరు? దేవుని ఉగ్రత కోపాన్ని భరిస్తూ తప్పక అన్నాడు దేవుడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి కొడతా ఉంటాడు, ఈ లోపల మధ్యలోకి ఎవరు వస్తారు? ఎన్ని దెబ్బలు తినుంటుందో మా తల్లి, మా అమ్మ తింది నా కోసం, ఎన్ని దెబ్బలు తిందో నాకు తెలుసు. అందుకే మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. ఎన్నోసార్లు నేను పొందవలసిన దెబ్బలు తాను దెబ్బలు తింది. నీకు మాట చెప్పనా, మా అమ్మే దెబ్బలు తింటే నా తండ్రి యేసయ్య నా కోసం ప్రాణమే పెట్టాడు. ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు దెబ్బలు తింటే ఆయన నీవు నేను శిక్షించబడవలసిన స్థానంలో నిలబడ్డాడు. ఇంకెంత ప్రేమ అండి ఈ భూమి మీద. నిన్ను ఆయనకి మించి ప్రేమించేవాడు ఆమేన్ ఉన్నారు ఎవరన్నా? ఎవడున్నాడు యేసుప్రభులాగా ప్రేమించేవాడు? ఎవడన్నా ఉంటే తీసుకురా చెప్తా, కాసేపు నిలబెడదాం కొరడా ఇచ్చి తట్టుకుంటే చూద్దాం. అన్నా కాసేపు 2 కొరడా దెబ్బలు వేద్దాం, నాకు సంబంధం లేదు అంటున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా ఆమేన్. అడ్డుపడే మనసు కావాలి. ఉగ్రత, దేవుని ఉగ్రత వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి తప్పు చేసిన వారి మీదకి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఈ ఊర్లో చాలా మంది ఉగ్రత రాబోతుంది, ఉగ్రత వస్తుంది. ఇప్పటికే ఉగ్రత చాలా మంది ఉన్నారు. నువ్వేం చేయాలి? అడ్డుపడాలి. ప్రభా ఉగ్రత నా ప్రాంతం మీదకి రాకూడదయ్యా, నా కుటుంబాల మీదకి రాకూడదయ్యా, మా గ్రామం మీదకి రాకూడదయ్యా, మా దేశం మీదకి రాకూడదయ్యా, మా జిల్లా మీదకి రాకూడదయ్యా, దయచేసి కనికరించండి. మర్యాదగా నాయన నీకు దండం పెట్టి చెప్తున్నా, తీసుకుంటే నా ప్రాణం తీసుకో. మా దైవజనులు ఉన్నారు, అరుణ్ పాలయ్య గారు, బాంచేత నీ కాళ్ళు మొక్కుతున్నా. చెప్పండి ఏమంటాడు? నీ దండం పెడతాయి, నీ కాలు మొక్కుతాయి అంటాడు. దేవుని బ్రతిమలాడుకుంటాం. అడ్డుపడాలి. ఏ పడాలి? ఎవరికి? అది దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా అడ్డుపడాలి. సేవకుడు అంటే ఎవరో తెలుసా? మధ్యవర్తి, మీడియేటర్. చెప్పండి ఎవరు? మధ్యవర్తులకు తగిలే దెబ్బలు అన్నీ ఇన్ని, నువ్వెన్ని దెబ్బలన్నా తిను, ప్రజలు బాగుపడాలి, ప్రజలు రక్షించబడాలి, దేవుని కోపం ఆపాలి. నా వల్ల కాదు, నిన్ను పెట్టింది అందుకోసం. గట్టిగా సేవకు వచ్చింది ఎందుకయా? కారులో తిరగటం కనుక కారులో తిప్పుతురు. నన్ను 7 ఏళ్ళు నడిపించిండు దేవుడు. తర్వాత గ్లామర్ బండి, తర్వాత యూనికాన్, ఆ తర్వాత ఇప్పుడు కొంతమందికి ఎక్కటమే డోర్ తీయటం, కారు ఎక్కటమే, నడవరు అసలు. నీ దండం పెడతా, స్తోత్రం చెప్పు, ఆమేన్ చెప్పు గట్టిగా. మోషే అడ్డుపడ్డాడు. చెప్పండి, అడ్డుపడ్డాడు. ఎవరికి అడ్డుపడే మనుషులు? చెప్పాలి. అంటే ఈ అడ్డుబాటులో ఎన్ని దెబ్బలు దగ్గర ఉంటాయి? ఎంత దెబ్బలు, ఎంత కోపం వచ్చాడు దేవునికి? తప్పుకున్నాడా?
అందుకే నేను అన్నాను, తాను ఉగ్రతను భరించుచూనే, దెబ్బలు తింటూనే, నలిగిపోతూనే సమాజము సంఘం నలిగిపోకుండా కాపాడేవాడే దైవజనుడు. ఆమేన్. కొట్టండి గట్టిగా చప్పట్లు. తాను నలిగిపోతూ, తాను శ్రమ పడుతూ, తాను దెబ్బలు తింటూ, ఆమేన్, సంఘము సౌఖ్యముగా బ్రతుకున్నట్లుగా ఉండునట్లుగా పనిచేసేవాడే సేవకుడు. ఇలాంటి ఏ సేవకుడు మీరు కలిగి ఉంటారో మీరు ధన్యులు. కొట్టండి గట్టిగా చప్పట్లు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చేతులు ఎత్తేసి స్తోత్రం చెప్పండి. అమ్మా అయిపోతుంది. చెప్పండి స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. 3 మాటలు చెప్పా. ఏం చెప్పా? భారం కలిగిన మనసు, భారం కలిగిన వ్యక్తి. రెండవది హతులైన వారు. ఏంటది? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అది కన్నీరు గార్చి, కన్నీరు ఆగకూడదు, ప్రార్థన ఆగకూడదు. నా దేశమంతటిని పరిపాలించుమయా, పేదరికం తొలగాలి, అరాచకమాగాలి. అది ఆగాలంటే నువ్వు ప్రార్థన ఆగకూడదు. అరాచకం తొలగాలంటే చేతులు ఎత్తాలి, కన్నీరు దాచాలి, మధ్యవర్తిగా మారాలి, అడ్డుపడాలి. నీ ఇరుగు పొరుగు వారి కోసం తెలుసో తెలియక దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్న వారు, వ్యతిరేకంగా నడుస్తున్న వారు, వారి కోసం ఏం చేయాలి? ప్రభా, నా భర్తకు తెలియదయ్యా, నా కుమారుడికి తెలియదయ్యా, నా తోటి సహోదరికి తెలియదయ్యా, నువ్వు అడ్డుపడాలి. ఆమేన్, ఆమేన్. నేను లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ అవుట్ లైన్స్ ఇస్తున్నాను మీకు. నా గుండెల్లో ప్రభు పెట్టిన మనసు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. త్వరగా 3వ. మీరు సగం మింగే మాకండ్రా. గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలెనని రాజు ఉద్దేశించను. అందుకు ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని జాగ్రత్తగా గమనించాలి. తగిన హేతువు కనిపెట్టుచుండ్రి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక నమ్మకమైన వాడుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు కనిపెట్టేది ఎవరి కోసం? నమ్మకస్తుల కొరకు. కనిపెట్టేది ఎవరి కోసం? ఎవరి కోసం? అమ్ముకునే వాళ్ళ కోసం కాదు. దేవుడు ఎవరి కోసం కనిపెడుతున్నాడు? ఇక దాని మీద 3 గంటల ప్రసంగం ఉంది, నమ్మకమైన వారి మీద. ఇప్పుడు చెప్పేదా? ఎలాంటి ఇంకా అన్న చెప్పమంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ చెప్పిన ఈసారి అయ్యగారిని పిలవద్దు, అది అయ్యగారే జ్యోతిని పిలవద్దు, చూసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతసేపు చెప్తారండి వాక్యం, ఏదో 2 ముక్కలు చెప్పాలి కానీ. ఏంటంట? 2 ముక్కలు చెప్పి నువ్వు 6 ముక్కలు తిను. వాక్యమే 2 ముక్కలు చెప్పాలి, ముక్కలు ఎన్ని తినాలి? ఇంకో ముక్క. స్తోత్రం చెప్పు గట్టిగా. అది లేవా అంట, అసలు పెట్టరు. అసలు అయ్యంతే కోటాలు ఈ ముక్కలు లేవు అసలు. యాడిపోయినా చేస్తున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి, ఇప్పుడు మీకు చదివించిన వాక్యంలో దానియేలు నమ్మకమైన, ఏ నేరమైనను ఏ తప్పు. ఇక్కడ ఈ మాట చెప్తా, నమ్మకం. అందరు చెప్పండి, నమ్మకం. నేను అన్నాను, ప్రతివాడు తన ఇంట్లో నమ్మకంగా ఉండరు. ఏమండి, పొరుగు వాళ్ళ దగ్గర చెప్పాలి. కానీ నిజంగా బైబిల్ నమ్మకస్తుని ఘనంగా ఎంచిన ఒక జాబితా ఎక్కడంటే, ఇప్పుడు నా ఇంట్లో పరిచారకుడు ఒకడున్నాడు, నా కుమారుడు ఒకడున్నాడు. పరిచారకుడు కాబట్టి వాడు ఎలా ఉంటాడు? కుమారుడు ఎలా ఉంటాడు? అంతా మన నాన్నేం తీసుకుంటా ఉంటాడు వాడు. కానీ మీకు చెప్పనా, వాడు పరిచారకుడు అయి ఉండి నమ్మకంగా ఉన్నాడు. అది పెద్ద మ్యాటర్ ఏమి? వాడు పరిచారకుడు కాబట్టి నమ్మకంగా, దాసుడు కాబట్టి నమ్మకంగా ఉండాలి. కుమారుడు
ఉండరు నమ్మకంగా. సాధారణంగా ఇంట్లో పిల్లలు నమ్మకంగా ఉంటారా? అసలు దొంగలు గజ దొంగలు ఉంటారు. స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నా, నాకు 2 పిల్లలు ఉన్నారండి. నా కొడుకు 23 సంవత్సరాలు వచ్చినాయి, కూతురికి 22 వచ్చినాయి మొన్నే. సాధారణంగా మా నానే కదా, మాదే కదా, నాదే కదా అనే స్వతంత్రం ఉంటుంది. రే ఇక్కడ 500 ఉండాలి, రే నాకు చూడాల అంటాడు, రే నాకు తెలియదు అంటున్నాడు. అదే పరిచారకుని అడుగు, అరే అక్కడ 500, అయ్యా ఉన్నాయి అయ్యా తీసి పెట్టాను, ఎక్కడే ఉన్నాయి. నీకో మాట చెప్పనా? కానీ యేసుప్రభు అంట మోసే పరిచారకుడై ఉండి గుడారంలో నమ్మకంగా ఉంటే, యేసయ్య కుమారుడై ఉండి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇతని కంటే ఇతడు ఘనంగా ఎంచబడ్డాడు. కొట్టు 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 కొట్టు. అసలైన విషయం మ్యాటర్ చెబితే, ఇప్పుడు బయట ఉన్నోడు అందరూ పరిచారకులు, లోపల ఉన్నోళ్ళు అందరూ సొంతం. ఎవడు నమ్మకంగా ఉండాలి? చెప్పండి, ఇప్పుడు చెప్పడే నోరు. అది ఎవరు నమ్మకంగా ఉండాలి? ఆడు పరిచారకుడు, వాడే అంత నమ్మకంగా ఉండాలి. కుమారుడు ఇంకెంత నమ్మకంగా ఉండాలి? అందుకే కుమారుడు అంత వినయంతో, అంత భయముతో, అంత జాగ్రత్తతో ఉన్నాడు కాబట్టి ఎవడికి అందనంత ఎత్తులు పెట్టాడు తీసుకెళ్ళి. ఆమేన్. నిన్ను నన్ను నమ్మాడు, కుమారుడుగా ఎంచుకున్నాడు. ఆమేన్. కుమార్తెలుగా ఎంచుకున్నాడు. ఆమేన్. ఆయన పిల్లలుగా మార్చుకున్నాడు. ప్రాణం పోయేంత వరకు ప్రతి విషయంలో నేను నమ్మకంగా దేవుని ఎదుట బ్రతకాలి. దానియేలు సమాజంలో ఒక్కడ కూడా అవకాశమే లేదంట. ఆమేన్. నమ్మకంగా బ్రతికాడు. నమ్మకమైన వారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ అని గట్టిగా. నమ్మకం అన్నకాడ అక్కడ ఏం చెప్పాడు? తప్పైనను లోపమైనను ఏ లోపం లేని వారుగా నమ్మకం. నువ్వు రక్షణ పొంది ఎన్ని రోజులైందో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. ఇప్పుడు దేవుడు వచ్చి చూసినా నీ నమ్మకత్వం దేవునికి కనబడాలి. నువ్వు సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. ఇప్పుడు దేవుడు నా దగ్గరకు వచ్చిన నా నమ్మకత్వం ఆయనకు చూపించగలిగితేనే బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీకు కలిగిన దానికి రెట్టింపిస్తాడు. యజమానుని సంతోషంలో పాలు పంపులు వస్తాయి. నమ్మకత్వాన్ని సంపాదించుకోకపోతే ఉన్నది బీక్కుంటాడో, ఇచ్చిన సంతోషం బాద్ది. నమ్మకస్తుడికి ఇస్తాడు. మళ్ళీ చెప్పండి. అపనమ్మకస్తుల దగ్గర నుంచి తీసుకుంటాడు. దేవుడు ఇచ్చి తీసుకోవచ్చా అంటే, ఆయన దేవుడు ఇచ్చింది ఆయన, తీసుకునేది ఆయన. నమ్మకంగా ఉంటే ఇంకో 2 పట్టణాలు ఎత్తరు, నమ్మకంగా చేస్తే ఇంకొక 4 సంఘాలు ఎత్తరు. అనరే ఆమెను అయ్యగారు ఎవరు? ఆమె చెప్పండి. ఆమెను అనరే ఉండాలి వద్దా? అది ముగించమంటున్నారు కదా మీరు. చూడండి, నాకు తెలిసిన మీ సూపులకి అర్థం నాకు తెలీదా? ఏసురక్తమే ఫైనల్. 5వ మాట ఇది. ఏం కలిగి ఉండే ఎలాంటి మనసు? నమ్మకమైన మనసు. అపోస్తుల కార్యాలు 20 వచ్చిన ఈ మాట చదువుని ముగించేస్తున్నాను. 22 నుంచి అయ్యా 22వ వచనం నుంచి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ ఏ బంధకములు నాకు తెలియదు కానీ ఓకే. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందును నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును. దేవుని పని కొరకు ప్రాణము కూడా సమర్పించగలిగిన మనసు కావాలి. కొన్ని గట్టిగా చప్పట్లు. ఆమేన్. బ్రతికేదని కోసమే చావైనా లాభమే. అమ్మ అనరే అమ్మా, ఏం చచ్చిపోమంటావయ్యా? అప్పుడే పిల్లలు పెళ్లిళ్ళు చేయాలయ్యా, ఇక చాలా ఆశలు ఉన్నాయ్యా. ఇప్పుడే సేవకు వచ్చినమయ్యా, అప్పుడే చచ్చిపోతే అట్టయ్యా, ఇంకెంతో చేయాలయ్యా. నేనంట అసలు దేవుని సేవ కోసం ప్రాణం పెడదాం అని నీకు మనసు ఉంటే ఆ ప్రాణం దేవుడు కాపాడుతాడు. ప్రాణం కాపాడుకుందామంటే అది బాధ్యత. ఇదిగో అది బాధ్యత. నేను అందుకే ఎప్పుడు చెబుతా, మా సేవకులకు చెబుతా, మా సహదాసులకు చెబుతా, మా సంఘాల్లో చెబుతా, నేను దేవుని కోసం ప్రాణం పెట్టడానికైనా రెడీగా ఉన్నా. కాబట్టి నా ప్రాణం ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆయన కాపాడుతాడు.
నేను తిరిగే ప్రయాణాలు, మేము వెళ్ళే ప్రాంతాలు, వచ్చే పరిస్థితులు, మన హైవే మీద మంచి స్పీడ్లో వెళ్తున్నాం, ఎదర్ టైర్ ఫ్రంట్ లైన్ పగిలిపోయింది, డాబును పగిలిపోవాలి, పగిలిపోయి పక్కన ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఏమండి, అండర్ ఆర్మ్స్ అని ఉంటాయి కారుకి, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అదే మొత్తం మోసేది. అది ఇరిగిపోయి కొన్ని నెలలైంది, నేను చూసుకోవాలా, దాని మీదే తిరుగుతున్నా. మెకానిక్ అండో ఇది ఎప్పుడు ఇరిగిందండి, నాకేం తెలుసా, ఇరిగిందని నన్ను అడిగితే నాకేం, మెకానిక్ కారు వేసుకొని తిరుగుతున్నా, అది ఎప్పుడు ఇరిగింది నాకేం తెలుసు, నేనే డ్రైవర్, పాస్టర్, టీచర్ మొత్తం మనమే. ఇప్పుడు మా పిల్లోళ్ళు వచ్చారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఏమండి, ఎప్పుడు ఇరిగిందండి నాకేం తెలుసు అన్న. సార్ వాస్తవానికి ఇది ఎక్కడొకక్కడ ఇరిగి పడిపోయి మీ ప్రాణాలు పోవాలంట. నా ప్రాణాలు నా దేవుని జీవపు మూటలో మూట కట్టబడి ఉన్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి, ప్రాణం సుఖంగా ఉండడానికి, ప్రాణాలను పోషించుకోవడానికి దేవుని పనికి రాలా, ప్రాణమును దేవుని కొరకు అర్పించడానికి వచ్చాం. ఆమేన్. ఎప్పుడు సేవ కోసం తీర్మానం చేసుకున్నాం, నేను నా పాస్టర్మా తీర్మానం ఇది, అమ్మా ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కానీ బతుకున్నంతకాలం ప్రభు కోసమే బ్రతుకుతాం. ఇంకా వేరే తీర్మానాలు లేవు మాకు, ఎజెండాలు లేవు మాకు, ఆశలు లేవు మాకు. మళ్ళీ చెప్పాక సాక్ష్యం చెబుతున్నా, మళ్ళీ ఇప్పుడు నా ప్రభు విన్నాడు ఈ మాట. 22 సంవత్సరాలు వచ్చినాయి నా కూతురికి, 2 లక్షలు కూడా వెనకేయాలి ఈ పూటకి. సేవ కోసం ఖర్చు పెట్టుకుంది లెక్కైతే 2, అది అదిగో చూడు ఎర చూస్తున్నా ఆయన, 2 గోళ్ళు వెనకాల. ఒక ఆయన అండు, ఇదిగో మరి ఏంటి రేపు పొద్దున పిల్లకి ఏమైనా చేయాలంటే అండు, నాకు చేసినాడు నా పిల్లకి చేయడా. చెప్పండి గట్టిగా. అరే ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ కానీ నేను సేవకు వచ్చి ఇప్పటికే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన దేవుని కోసం, ఎంత ఇచ్చిన ఆయన నాకు, నా కూతురు పెళ్లి చేయలేడా, ఇవ్వలేడా, మరి ఎందుకు ఎడుతూ రోజు అట్ట అయ్య గారు, ఏం చేయాలి అయ్య గారు, స్తోత్రం చెప్పు గట్టిగా, ఆమేన్ చెప్పు. అమ్మా, దేవుని పని కోసం ప్రాణం పెట్టే మనసు కావాలి. ఆమేన్. పౌలు అన్నాడు, నా కోసం బంధకాల శ్రమలు కాచుకొని ఉన్నాయో నాకు తెలుసు, అయినా దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట్లో, నా పరుగును కడముట్టించుట్లో నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనదిగా. నేను ఒక మంచి మాట చెప్తాను. పౌలు అంటే ఎవరు అనుకున్నారు? ప్రాణాన్ని ప్రియంగా ఎంచిన వాడు కాదు, ప్రభు ఇచ్చిన పనిని ప్రియముగా ఎంచినవాడు. మళ్ళీ మాట చెప్పనా, ప్రభు ఇచ్చిన పనిని ప్రియముగా ఎంచిన వాడే ప్రభు హృదయంలో ఉంటాడు. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించి, అలాగున ఊరియా వంటి ఒక అద్భుతమైన దైవికమైన మనసుతో మనల్ని నింపి నడిపించునుగాక, అలాగున సేవకులు సిద్ధపరచునుగాక. ఆమేన్. భారము కలిగిన మనసు, కన్నీరు గార్చే మనసు, ప్రార్థన చేసే మనసు, అడ్డుపడే మనసు, నమ్మకమైన మనసు, ప్రాణమును సైతం దేవుని కొరకు అర్పించే మనసుతో రాగల తరాలకు దీవెనగా మారుతావు. నీ సేవ ఫలిస్తుంది, తరతరాలకు ఆశీర్వాదకరంగా నీవున్న ప్రాంతంలో వరకు తిరుగుతావు. దేవుడి దయచేసి అందరూ కూడా మోకరించుదాం. అదే భారం కలిగిన వారు, అదే భారం కలిగిన వారు ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించండి. దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడినాడు. నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అలాంటి వాడను కాను, అది నేను అలాంటి వాడను కాను. ఎలాంటి వాడు నాతో కొంతమంది సైకిల్ పని చేస్తుండగా భోజనం చేయడానికి, సుఖించడానికి నేను అలాంటి వాడిని కానయ్యా. ఒక్క చేతులు పెట్టి, దేవా నీ కొరకు నేను పని చేస్తాను. దేవానికి గ్రామాలను నేను సంపాదిస్తాను. క్రీస్తు యొక్క మంచి సైనికుల వల్ల నేను హతులైన వారిని గురించి కన్నీరు. దేవానికి స్తోత్రాలు. విశ్రాంతి లేకుండా నేను ప్రార్థిస్తానయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. చెరపట్టబడిన వారి నిమిత్తమై నేను ఆధారం దేవుని కొరకు విజ్ఞాపన చేస్తున్న మార్చున్న ప్రభువా, దేవానికి స్తోత్రాలు. ఆత్మ శిక్షణాత్మల పట్ల పంచండి ప్రభువా.
3 పూట్ల అన్నం తిన్నా కానీ షలరకతురననన. మరొక పూట అన్నం మానైనా నశించిన ఆత్మల కొరకు ఏడ్చే కృప దయచేయండి అయ్యా. అడుగుదామా 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 అడుగుదామా. అయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. హతమైన వారిని గురించి నీ కన్నీళ్లు కారుస్తున్నాయి. నా తల జలమైపోతున్నది, నా కన్నీళ్లు కన్నీళ్లు ఒట్టుగా మార్చబడుతున్నాయి. అభిషేకించబడిన సౌలు పడిపోయినప్పుడు సమయాలు లేపబడ్డాడు. సమయాలు అడ్డుపడి అడుగుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యా, అభిషేకించబడిన వారే పడిపోతున్నారయ్యా. ప్రార్థన పరులే పడిపోతున్నారయ్యా. అయ్యా యేసయ్యా దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా త్వని విని, నాయకుడా నా త్వని విని నన్ను నడిపించిన తీరము చూపించినావే. యేసయ్యా